నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు టీపీసీసీపై ఒక ప్రత్యేక దృష్టి పెట్టారనే చెప్పొచ్చు. భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి మనం దిశ పేపర్లో చూస్తున్నాం. పార్లమెంటు సెగ్మెంట్లపై మీనాక్షి దృష్టి పెట్టారు. సో దీనిపైన మనం కొన్ని హెడ్లైన్స్ అయితే ఉన్నాయి, చూద్దాం. మనం నియోజకవర్గాల వారీగా భేటీలు, నేతల మధ్య సమన్వయంపై స్పెషల్ ఫోకస్, వర్గ పోరును వదిలి పార్టీ బలోపేతానికి పనిచేసేలా ప్లాన్. టీపీసీసీ చీఫ్ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. స్వయంగా యాక్షన్లోకి మీనాక్షి నటరాజన్ గారే దిగారు. సో మనం దీనికి సంబంధించి న్యూస్ చూద్దాం. కొత్తగా ఎంపికైన మీనాక్షి నటరాజన్ గారు పార్టీలో వర్గాల పోరు తగ్గించాలి, అందరూ పార్టీ బలోపేతానికి పనిచేయాలన్నట్టుగా సూచిస్తుంది. ఈ మీటింగ్లో తను స్వయంగా పాల్గొని తనే రంగంలోకి అంటే యాక్షన్లోకి దిగినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్లమెంటు సెగ్మెంట్లపై ఫోకస్ పెట్టారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆయా సెగ్మెంట్ల ముఖ్య నేతలను పిలిచి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని మీనాక్షి భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక్కొక్క సెగ్మెంట్కి సంబంధించి వాళ్ళు అసలు ఏం వర్క్ చేస్తున్నారు అనేది తనే స్వయంగా పిలిచి వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నట్టు చూస్తున్నాం. ఇక్కడ మనం ఇందుకోసం సమావేశాలు జరపాలని ఆమె నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అధ్యక్షతన గాంధీ భవన్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే పాత కొత్త లీడర్ల మధ్య కొంత సమన్వయ లోపం ఉందని, వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ సరిగా లేదని తన దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తుంది. దాని గురించి కూడా మనం ఇక్కడ హెడ్లైన్ చూస్తున్నాం. ప్రధానంగా ఏ సెగ్మెంట్లలో పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు, ఎవరెవరు వర్గాలను పోషిస్తూ వస్తున్నారు, ఎవరు వివాదాలకు కారణమవుతున్నారనే దానిపై సమాచారం సేకరించాలని మీనాక్షి పీసీసీకి సూచించడం తెలిసింది. అయితే మనం ఇక్కడ చూడవచ్చు, ప్రధానంగా ఏ సెగ్మెంట్లలో ఎవరి మధ్య సఖ్యత లేదు, ఎవరెవరు వర్గాలను పోషిస్తున్నారు, ఎవరు వివాదాలకు అసలు కారణమవుతున్నారు, అసలు ఎవరికి మధ్య అండర్స్టాండింగ్ లేదని తను తెలుసుకున్నట్టు, అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు వాళ్ళ మధ్య అసలు సఖ్యత ఎందుకు లేదు ఏంటి అని తెలుసుకోవాలని సూచించినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూద్దాం. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు, నేతలు వర్గ పోరును వదిలి పార్టీ బలోపేతానికి కృషి చేసేలా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని తను సూచించినట్టు తెలుస్తుంది. ఆ ఉద్దేశంతోనే నేతలతో ఇంటరాక్ట్ కావాలని మీనాక్షి నటరాజన్కు ఒక ఆలోచన వచ్చినట్టు సమాచారం. గతంలో జిల్లాలు వర్గాల వారీగా నేతల పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిగా కలిసి తమ అభిప్రాయాలు కావాల్సిన వాటి గురించి చెప్పుకునేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజనే యాక్షన్లోకి దిగొస్తున్నారని పార్టీ వర్గీయుల సమాచారం. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, అసలు పార్టీల మధ్య ఎందుకు సఖ్యత లేదు అనే దాని గురించి గతంలో జిల్లాలు వర్గాల వారిగా నేతల పార్టీల ఇన్ఛార్జిని కలిసి తమ అభిప్రాయాలను కావాల్సిన వాటి గురించి చెప్పుకునేవారు. అయితే దానికి భిన్నంగా స్వయంగా అంటే అట్లా ఇన్ఛార్జీలకు చెప్పకుండా తనే స్వయంగా దీనికి సంబంధించి తనే యాక్షన్లోకి దిగినట్టు తెలుస్తుంది. పార్టీ వర్గీయుల మధ్య అసలు ఏం జరుగుతుంది ఏంటి అని తనే యాక్షన్లోకి దిగినట్టు ఇక్కడ మనం చూడొచ్చు. టీపీసీసీలో భారీ మార్పులు, అంతా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అలా కాకుండా నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన నిర్ణయం తీసుకోవాలని మీనాక్షి పీసీసీ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఎవరైనా పార్టీ బలోపేతానికి పనిచేయాలని, అలా కాకుండా ఎవరైనా వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పైరవీలు పలుకుబడితో పోస్టులు ఇచ్చే విధానం కూడా ఉండబోదని మీనాక్షి చెప్పినట్టు సమాచారం. ఇంతకుముందు ఏదైనా పైరవీలు మావోడని అదని ఇదని మా ఊరోళ్ళని అట్లా కాకుండా అందరికీ సమన్వయంగా ఈ పైరవీలను పలుకుబడి పేరు చెప్పుకొని ఇంకొకరి పేరు చెప్పి పనులు జరగకుండా అందరికీ సమన్వయంతో పనులు జరిగేలా ఉండాలని తను సూచించినట్టు తెలుస్తుంది. నూతనంగా తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె తొలుత గత నెల 28వ తేదీన గాంధీ భవన్లో నిర్వహించిన టీపీసీసీ విస్తృత స్థాయి మీటింగ్లో పాల్గొన్నారు. ఫస్ట్ మీటింగ్లోనే మీనాక్షి తన మార్కును చూపించారు. ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తినని, తన దృష్టిలో పడడం కన్నా పార్టీ కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు. అయితే చూడొచ్చు మనం ఇక్కడ తను వచ్చిన ఫిబ్రవరి 28వ తేదీననే గాంధీ భవన్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తను వచ్చిన మొదటి రోజే విస్తృత స్థాయి సమావేశంలో తను ఆడంబరాలకు పోనని, ఎవ్వరు కూడా నా దృష్టిలో
నా దృష్టిలో పడడం కోసం పనిచేయొద్దని పార్టీ బలోపేతానికి పనిచేయాలని తను సూచించినట్టు తెలుస్తుంది. తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాకతో టీపీసీసీలో భారీగా మార్పులు రానున్నాయని పార్టీ వర్గీయులే చెప్తున్నారు. చూడొచ్చు మనం ఇక్కడ. అయితే తను వచ్చిన నెక్స్ట్ డేనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేశారు. తను బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోజే ఎమ్మెల్సీ మల్లెలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో అదేవిధంగా చూడొచ్చు ఇక్కడ పార్టీలో ఉన్న టీపీసీసీలో ఉన్న వర్గీయులే భారీగా మార్పులు జరుగుతాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ మనం హెడ్లైన్స్ కూడా చూడొచ్చు. అయితే రేపు మెదక్ మల్కాజ్గిరి నేతలతో భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మనం హెడ్లైన్స్ చూడొచ్చు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మెదక్ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని నేతలతో భేటీ కానున్నారు. మంగళవారం గాంధీ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు మెదక్, సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్ల లీడర్లతో సమావేశం కానున్నట్టు టీపీసీసీ తెలిపింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్లో మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలో మంత్రులు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ పాల్గొనాలని టీపీసీసీ విజ్ఞప్తి చేసింది. అయితే రేపు మెదక్ మల్కాజ్గిరి సెగ్మెంట్లకు సంబంధించి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఈ మీటింగ్లో పార్టీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ అటెండ్ కావాలని విజ్ఞప్తి చేసినట్టు మన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన వహించే ఈ మీటింగ్లో ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ గారు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి అందరూ హాజరు కావాలన్నట్టు ఒక విజ్ఞప్తిని కూడా చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి చౌదరి గారు ఇన్ఛార్జిగా వచ్చాక ఎలాంటి మార్పులు ఇంకా చోటు చేసుకోబోతున్నాయో మనం ముందు చూడొచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.